నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పశ్చిమ గోదావరి జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు 65.43% పోలింగ్ భీమవరంలో వెల్లడించిన జిల్లా కలెక్టర్ నాగరాణి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లాలో ఓటు హక్కును వినియోగించుకున్న కేంద్ర రాష్ట్ర మంత్రులు భూపతి రాజు డాక్టర్ నిమ్మలలు తణుకులో ప్రశాంతంగా ముగిసిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్యే ఆర్మిల్లి దంపతులు తణుకు రూట్స్ స్కూల్లో అందరినీ అలరించిన వైజ్ఞానిక ప్రదర్శన ప్రతిభావంతమైన ప్రాజెక్టులకు ప్రశంసలు చంద్రబాబు పవన్ కళ్యాణ్ మోదీ కలయికకు తిరుగులేదని మరోసారి రుజువు చేయనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు తాడేపల్లిగూడెంలో ధీమా వ్యక్తం చేసిన ఎమ్మెల్యే బొలిశెట్టి తూర్పుగోదావరి జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు 60% పోలింగ్ పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్ ప్రశాంతి అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓటు హక్కును వినియోగించుకున్న 73% పట్టభద్రులు పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జాయింట్ కలెక్టర్ నిశాంతి ఏలూరు జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియను వెబ్ కాస్టింగ్ ద్వారా పరిశీలించిన కలెక్టర్ వెట్రిసెల్వి 63% పోలైన ఓట్లు ద్వారకా తిరుమల చిన్న వెంకన్నకు 21 రోజుల హుండీల ఆదాయం 2,22,00,000 ప్రకటించిన ఆలయ కార్యనిర్వహణాధికారి త్రినాథరావు ఉమ్మడి గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి జిల్లాలో 65.43% పోలింగ్ నమోదైనట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి భీమవరంలో గురువారం మీడియాకు తెలిపారు. మొత్తం 7 నియోజకవర్గాల పరిధిలో 20 మండలాల్లో ప్రశాంతవంతమైన వాతావరణంలో ఈ ప్రక్రియ ముగిసిందని అన్నారు. మొత్తం 93 పోలింగ్ కేంద్రాల్లో 70,052 మంది ఓటర్లకు గాను 45,598 మంది పట్టభద్రులు వాటి ఓటు హక్కును వినియోగించుకున్నారని అన్నారు. అలాగే వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ తీరును ఎప్పటికప్పుడు పరిశీలించినట్లు వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం భీమవరంతో పాటు ఉండి పాలకొల్లు నియోజకవర్గాల్లో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గురువారం పలువురు చట్టసభల ప్రతినిధులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ, రాష్ట్ర జలవనరుల అభివృద్ది శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామనాయుడు, ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ కొయ్య మోషన్ రాజు, శాసనసభ డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజు, ఎమ్మెల్సీ బొర్రా గోపీమూర్తులు వారికి నిర్దేశించిన పోలింగ్ కేంద్రాల్లో ఓటు వేశారు. మహాశివరాత్రిని పురస్కరించుకుని పంచారామ క్షేత్రాల్లో ఒకటైన భీమవరం శ్రీ సోమేశ్వర జనార్దన స్వామివారి రథోత్సవంలో అపశృతి చోటు చేసుకుంది. గురువారం సాయంత్రం ఆలయం నుండి ప్రారంభించాల్సిన ఈ కార్యక్రమానికి ముందు లాంఛనంగా బాణసంచా కాల్చారు. ఇందులో కొన్ని టపాసులు రథం పక్కనే ఉన్న తాటాకు చలువ పందిళ్లపై పడటంతో అగ్ని ప్రమాదం సంభవించింది. వెంటనే స్పందించిన అగ్నిమాపక శాఖ అధికారులు మంటలను అదుపు చేశారు. ప్రతిష్టాత్మకంగా జరిగిన పాత ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల శాసనమండలి ఎన్నికలు తణుకులో గురువారం ప్రశాంతంగా ముగిశాయి. నియోజకవర్గానికి సంబంధించి పట్టణంలో 4 కేంద్రాల్లో ఏర్పాటు చేసిన 12 పోలింగ్ బూత్లలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 8 గంటలకు ఆరంభమై సాయంత్రం 4 గంటల వరకు ఈ ప్రక్రియ కొనసాగింది. మొత్తం 8,542 మంది ఓటర్లకు గాను 6,176 మంది మాత్రమే ఓట్లు వేశారు. దాంతో 72.30% మంది ఓటును వినియోగించుకున్నారు. కాగా జాస్తి సీతా మహాలక్ష్మి జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్యే ఆర్మిల రాధాకృష్ణ, ఆయన సతీమణి కృష్ణ తులసులు ఓటు హక్కును వినియోగించుకుని మాట్లాడారు. ఇంకా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు క్యూ లైన్లలో నిలబడి ఓట్లు వేశారు. ఎన్నికల అధికారి తహసీల్దార్ దండు అశోక్ వర్మ ప్రక్రియను పరిశీలించారు. సార్ ఒకసారి
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఈరోజు మన తణుకు నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని బూతుల్లోనూ కూడా చాలా ప్రశాంతంగా జరుగుతుంది. గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా చాలా ఉత్సాహంగా వచ్చి వారి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈరోజు ఇది తప్పనిసరిగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి రాజశేఖర్ గారు మంచి మెజారిటీతో విజయం సాధిస్తారనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా ఉద్యోగాల కల్పనకి ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల పట్ల గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఈరోజు చాలా ఆనందంగా ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్స్కి సంబంధించి కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఏపీపీఎస్సీకి లెటర్ రాయడం జరిగింది. రోస్టర్ విధానాన్ని కూడా ఈరోజు సరిదిద్ది వారందరికీ కూడా న్యాయం చేస్తామని చెప్పారు. ఆ విధంగా గ్రాడ్యుయేట్స్కి, చదువుకున్న వారందరికీ కూడా ఈ ప్రభుత్వం అనేక కార్యక్రమాలను ఈరోజు రాబోయే రోజుల్లో ఈరోజు తీసుకురావడం జరుగుతుంది. ముఖ్యంగా సీడాప్ ద్వారా నిరుద్యోగులకి ఎవరికైతే వారందరికీ కూడా స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇచ్చి ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగాలు కల్పించాలనే ధ్యేయంతో ముందుకు వెళ్తుంది. ఈరోజు ఆ విధంగా ఇరగవరం, అత్తిలి, తణుకు పట్టణంలో జరుగుతున్నటువంటి పోలింగ్ సరళిని అంతా కూడా పరిశీలించడం జరిగింది. దీనికి అందరూ కూడా చాలా ఉత్సాహంగా వచ్చి వారి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తణుకు రూట్స్ స్కూల్ విద్యార్థులు గురువారం నిర్వహించిన వైజ్ఞానిక ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. ముఖ్యంగా నేటి ఆధునిక సమాజాన్ని నడిపిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ తో పాటు రాకెట్ లాంచింగ్, నీటి ప్రాధాన్యత, గ్లోబల్ వార్మింగ్, పర్యావరణ పరిరక్షణ, మానవ శరీరం, కాలుష్య నివారణ లాంటి అంశాలతో కూడిన ప్రాజెక్టులను ప్రదర్శించారు. విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కూడా విచ్చేసి వారి పిల్లల ప్రతిభను తిలకించి ఆనందించారు. ఈ సందర్భంగా యాజమాన్య ప్రతినిధి, ఉపాధ్యాయులు బి విద్యాకాంతులు మాట్లాడగా ప్రధానోపాధ్యాయులు ఎల్కే త్రిపాఠి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. జేసీబీ ఎలా పనిచేస్తుందని, నెక్స్ట్ రోబోటిక్స్, అన్ని రంగాల్లో చాలా సుమారుగా 300 సైన్స్ ప్రాజెక్ట్స్. రేపు జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా ఈరోజు మా రూట్ స్కూల్ కొత్త క్యాంపస్లో మెగా సైన్స్ ఫేర్ నిర్వహించడం జరిగింది. 3rd క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు పిల్లలందరూ కూడా చాలా ప్రాజెక్ట్స్ తయారు చేసి తీసుకొచ్చారు. మరి ఈ ప్రాజెక్ట్స్ అన్నీ వివిధ రంగాల్లో ప్రస్తుతం మనం అభివృద్ధి చెందుతున్నామని చాలా విషయాల్లో, చాలా ప్రాజెక్ట్స్లో చూపించారు. సోలార్ సిస్టమ్ కానీ, తర్వాత డ్రిప్ ఇరిగేషన్ కానీ, మెకానికల్ వర్క్స్ ఆఫ్ జేసీబీ ఎలా పనిచేస్తుందని, నెక్స్ట్ రోబోటిక్స్, అన్ని రంగాల్లో చాలా సుమారుగా 300 సైన్స్ ప్రాజెక్ట్స్ ఈరోజు ప్రదర్శించడం జరిగింది. దీనికి అనూహ్య స్పందన వచ్చింది. పేరెంట్స్ అందరూ కూడా వాళ్ళు పిల్లలు చేసిన ప్రాజెక్ట్స్ అన్ని వీక్షించారు. ఇటువంటి సైన్స్ ఫేర్ నిర్వహించడం వల్ల పిల్లల్లో ఆలోచన శక్తి పెరుగుతుంది. కొత్త విషయాలు ఎలా కనుక్కోవడం కానీ, రాకెట్ తయారు చేయడం ఇందాక చూసాము. చాలా ప్రాజెక్ట్స్ చేశారు. మరి దీని వెనకాల చాలా కృషి ఉంది. పిల్లలు కానీ, టీచర్స్, సైన్స్ ఉపాధ్యాయులు అందరూ కూడా చాలా కష్టపడ్డారు. సో ఇటువంటి ప్రాజెక్ట్స్ చేయడం వల్ల అయితే పిల్లలు సైన్స్లో మనకి రేపు రాబోయే తరాల్లో ఏమేమి కనుక్కోవాలి, ఏది ఎలా పనిచేస్తుంది అనేదానికి అన్ని విషయాలు చాలా క్షుణ్ణంగా నేర్చుకోవడం జరుగుతుంది.
తాడేపల్లిగూడెం ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో మార్చి 1వ తేదీ రాత్రి 7 నుంచి 8:30 గంటల వరకు తణుకు ఆంజనేయ స్వామి దేవాలయంలో ఆధ్యాత్మిక సభను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు పి సుబ్రహ్మణ్య శర్మ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు భగవద్గీతపై మాట్లాడతారని ఆయన చెప్పారు. ఆసక్తి గల ప్రజలంతా పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు గురువారం జరిగిన పోలింగ్ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ప్రశాంతంగా ముగిసింది. పట్టణంలోని జిల్లా పరిషత్ హైస్కూల్, సుబ్బారావుపేట ఈవీఎం మున్సిపల్ హైస్కూల్స్, పెంటపాడు పోస్ట్ బేసిక్ స్కూల్, డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తాడేపల్లిగూడెంలో మొత్తం 66.96 పోలింగ్ శాతం నమోదైంది. ఆర్డీఓ ఖతీబ్ కౌసర్ బాను డివిజన్లో పర్యటించి పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగింది. తాడేపల్లిగూడెం 65% ఆఫ్ పోలింగ్ అనేది జరిగింది. పెంటపాడు 68%, ఇరగవరం 75% అండ్ తణుకు 73%, అత్తిలి 75%. దీంట్లో మనకున్న టోటల్ ఓటర్స్ మేల్ ఫీమేల్స్ అనేది టోటల్ పోల్డ్ ఓట్స్ మేల్ చూసుకుంటే 8,471, ఫీమేల్స్ వచ్చేసి 6,568, టోటల్ వచ్చి 15,039 ఓట్స్ అనేవి పోల్డ్ అయ్యాయి. టోటల్ ఆఫ్ 71% అనేది పోలింగ్ అనేది మనకి ఇక్కడ తాడేపల్లిగూడెం రెవెన్యూ డివిజన్ కి సంబంధించినందుకు జరిగింది. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి నా తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. రిగార్డింగ్ ఆఫ్ ఆల్ ది పొలిటికల్ పార్టీస్, దోస్ హూ హావ్ సపోర్టెడ్ పొలిటికల్ పార్టీస్, పోలీస్ డిపార్ట్మెంట్, లైన్ డిపార్ట్మెంట్స్, రెవెన్యూ, పంచాయతీ రాజ్ అండ్ డిఫరెంట్ లైన్ డిపార్ట్మెంట్స్ ఎవరైతే ఉన్నారో పోలింగ్ పర్సనల్స్ కి సంబంధించి డిప్లాయ్ అయిన వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. సజావుగా జరిగినందుకు ప్రజలందరికీ కృతజ్ఞతలు. ఇప్పుడు ప్రకటనలు.